We continue our study in all that Jesus taught, and we are looking today at Matthew's Gospel and chapter 17 and verse 1. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు మనం మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. 6 days later, Jesus took with him Peter, James, and John, his brother, to a high mountain by themselves, and he was transfigured before them, and his face shone like the sun, and his garments were white as snow. And behold, Moses and Elijah appeared to them, talking with him. Peter said, Lord, it's good for us to be here. We'll make 3 tabernacles for you, one for Moses, one for Elijah. While he was still speaking, behold, a bright cloud overshadowed them. And a voice out of the cloud said, This is my beloved Son, with whom I am well pleased. Listen to him. The disciples heard this, and they fell on their faces and were much afraid. And Jesus came to them and touched them and said, Arise, don't be afraid. And lifting up their eyes, they saw no one save Jesus only. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. So, here is an important principle that we need to recognize. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన ఒక నియమం ఉంది, దీన్ని మనం గమనించాలి. We can say that Moses here represented the law, ఇక్కడ మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాడు, and Elijah represented the prophets. This is a frequent expression that you find in the Bible. The law and the prophets, the law and the prophets, the law and the prophets. ఇక్కడ ఏలియానేమో ప్రవక్తలను సూచిస్తూ ఉన్నాడు. మనము లేఖనాల్లో చూసినట్లయితే పదే పదే ధర్మశాస్త్రం ప్రవక్తలు, ధర్మశాస్త్రం ప్రవక్తలు, ధర్మశాస్త్రం ప్రవక్తలు అని వస్తూ ఉంటుంది. It referred to the Old Testament Bible, ఇది పాత నిబంధన బైబిల్ని సూచిస్తోంది, which was described as the law and the prophets. The first 5 books were called the books of the law. ధర్మశాస్త్రము ప్రవక్తలుగా ఇది సూచించబడుతోంది. మొదటి 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అని పిలుస్తారు. And then there was history books, and then the prophets. But it was a general description for the Old Testament. ఆ తర్వాత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, ఆ తర్వాత ప్రవక్తలకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. సాధారణంగా ధర్మశాస్త్రము ప్రవక్తలు అని పిలుస్తూ ఉంటారు. And Moses was the great lawgiver. He is known throughout Israel as the lawgiver. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేల్ అందరికీ తెలుసు ఆ విషయం. And Elijah is known as the most well-known prophet, even quoted in the last verse of the Old Testament. ఏలియానేమో ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. పాత నిబంధనలోని చివరి వచనం కూడా ఏలియా గురించే రాయబడి ఉంది. So here we see symbolically, we can say, in the Mount of Transfiguration, Peter was so excited. He was putting Jesus on the same level as the law and the prophets. ఇక్కడ సాదృశ్య రూపంగా మనం చూసినట్లయితే ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభు వారిని ధర్మశాస్త్రము ప్రవక్తకి సమానంగా పెడుతూ ఉన్నాడు. Let's make 3 tabernacles, and Jesus, Moses, and Elijah all on the same level. 3 పర్ణశాలలు నేను కడతాను. మోషే, ఏలియా, యేసు ప్రభువుని ఒకే స్థాయిలో ఆయన ఉంచుతూ ఉన్నాడు. And as soon as he did that, a cloud came and overshadowed them, saying, as it were, don't ever do that. ఎప్పుడైతే ఆ విధంగా పేతురు నేను చేస్తాను అని చెప్పాడో వెంటనే ఒక మేఘము కమ్ముకొని ఆ విధంగా చేయకూడదు అని ఒక స్వరం వినపడింది వాళ్ళకి. This is my beloved son. He's not in the same class as the book or a man. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఒక పుస్తకానికో లేక ఒక మనిషితోనో పోల్చదగిన వ్యక్తి కాదు. This is my beloved son. Listen to him. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పేది వినండి. What Christians can learn from this is
it's possible for us to be so taken up with a man of God who's been a tremendous blessing to us, maybe a great prophet, and we can put him on the same level as Jesus. క్రైస్తవులు దీని నుండి ఏమి నేర్చుకోవాలి అంటే, ఒక గొప్ప దైవజనుడు ఉండొచ్చు, ఆయన నుండి మనం ఎంతో ఆశీర్వదించబడి ఉండొచ్చు, ఆయన ఒక గొప్ప ప్రవక్త కూడా అయి ఉండొచ్చు, కానీ అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువుకి సమానంగా మనం చేయకూడదు. In our lives, unconsciously, we may criticize the Roman Catholics for making Mary a second mediator, but there are a lot of Protestants who make a pastor a second mediator between them and Christ. మనకు తెలియకుండానే ఆ విధంగా చేయకూడదు. మనము రోమన్ క్యాథలిక్ వాళ్ళని విమర్శిస్తుంటాము. వాళ్ళు ఏంటంటే మరియని రెండవ మధ్యవర్తిగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులు కూడా వాళ్ళ పాస్టర్ని రెండవ మధ్యవర్తిగా పెట్టుకుంటారు. And a man becomes equal to Christ and immediately a cloud comes. ఒక మానవుడు యేసుక్రీస్తు ప్రభువుకి సమాన స్థాయిలో ఎప్పుడైతే ఉంటాడో వెంటనే ఒక మేఘం కమ్మింది అక్కడ. The Lord says, you can't do that. ప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు అలా చేయకూడదు. This is my son. He's in a class by himself. You cannot equate any man with him. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన వేరుగా ఉన్న వ్యక్తి, ఎవరిని కూడా ఆయనకు సమానంగా చేయకూడదు. And the second thing is, which is more subtle, is bibliolatry, where we worship the Bible. Now that doesn't look so serious because it's the word of God. ఇక్కడ రెండవది ఏంటంటే, ఇది అంత స్పష్టంగా కనపడని విధంగా ఉంటుంది. ఇదేంటంటే బైబిల్ని ఒక విగ్రహంగా ఆరాధించటం. ఇది చూడటానికి అంత తీవ్రంగా మనకు అనిపించదు, అది దేవుని వాక్యమే. But it's the Bible itself which says in 2 Corinthians 3, the letter kills. బైబిల్లోనే ఈ విధంగా చెప్పబడింది 2 కొరింథీ 3లో అక్షరము చంపును అని. That means if you take the letter of Scripture and live by that, it can kill you. It doesn't mean that we shouldn't obey God's word. లేఖనాల్లోని కేవలం అక్షరాన్నే తీసుకున్నట్లయితే అది నిన్ను చంపివేస్తుంది. అంటే మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకూడదని కాదు, But obedience must be in the Spirit. కానీ విధేయత అనేది ఆత్మలో రావాలి. There's so many legalists who take little verses here and there and words here and there and built a legalistic system in Christianity or built a cult. చాలా మంది అక్షరానుసారులు ఉన్నారు. అక్కడ ఒక వచనాన్ని, ఇక్కడ ఒక వచనాన్ని, అక్కడ ఒక మాటని, ఇక్కడ ఒక మాటని తీసుకొని వాళ్ళు ఒక తప్పుడు మత సిద్ధాంతాలని సృష్టించారు, తప్పుడు గుంపుల్నే వాళ్ళు సృష్టించారు. So this is one of the lessons that comes through here. When you put even the Bible on the level as Jesus, or a man of God, the greatest man of God on earth even, on the same level as Jesus. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బైబిల్ని యేసుక్రీస్తు ప్రభువారికి సమానంగా పెట్టినా, లేక ఒక గొప్ప దైవజనుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సమానంగా పెట్టినట్లయితే, These are all meant to direct us to Christ. ఇవన్నీ కూడా మనల్ని యేసుక్రీస్తు ప్రభు వైపుకు నడిపించేటట్లుగా ఉండాలి. The greatest, the most effective man of God, the greatest prophet, John the Baptist in the Old Testament, was one who pointed to Christ. He says, "Behold the Lamb of God. I'm not worthy to untie his laces." ఎంతో ప్రభావవంతమైన దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త అయిన బాప్తిస్మా యోహాను ఏం చేశాడంటే, మనుషుల్ని యేసు వైపు చూపించాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, నేను ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా యోగ్యుని కాదు అని ఆయన వైపు చూపించాడు. Or here is the one who baptizes in the Holy Spirit. He was a pointer. పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేది ఆయనే అని కేవలం బాప్తిస్మా యోహాను చూపించేవాడుగా ఉన్నాడంతే. So no prophet was meant to be a destination in himself. We like the signposts that point to a city. ఏ ప్రవక్త కూడా ఆ ప్రవక్త దగ్గరికే అందరూ వచ్చేటట్లుగా ఉండడు. ఎందుకంటే ఒక పట్టణాన్ని చూపించే ఒక సైన్ బోర్డ్ లాగా ఉండాలి ప్రతి ప్రవక్త కూడా. You know, as you drive down the road, there are these signposts saying the city is here, Bombay is here, or Chennai is here. మీరు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ముంబై ఉంది, ఇక్కడ చెన్నై ఉందని కొన్ని సైన్ బోర్డులు మీకు కనపడుతూ ఉంటాయి. So a prophet is like a signpost saying Christ is there. Go in that direction. కాబట్టి ఒక ప్రవక్త ఏం చేస్తుంటాడంటే, క్రీస్తు అక్కడ ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని ఒక సైన్ బోర్డు వలె ఉంటాడు. One who draws people to himself is a hindrance to God's work. ఎవరైతే ప్రజలను తన వైపుకు తిప్పుకుంటూ ఉంటారో వాళ్ళు దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉంటారు. And so this is one of the things we read here, and the other is that, as I said, that we don't get so taken up with the letter of Scripture that we don't get the spirit of what is written there. ఈ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. మరొక విషయం ఏంటంటే, మనం లేఖనాల్లో ఉన్న కేవలం అక్షరాలను చూడడం కానీ అది ఎందుకు రాయబడిందో ఆత్మను మనం పట్టుకుంటాం. Because this was the problem with the Pharisees. They were taking the letter of Scripture
and they were criticizing Jesus himself. పరిసయ్యులతో ఉన్న సమస్య ఇదే. వాళ్ళు ఏంటంటే లేఖనాల్లోని కేవలం అక్షరాలను పట్టుకొని యేసుక్రీస్తు ప్రభునే విమర్శించారు. Saying, you're not obeying God's word, you're not keeping the Sabbath, you're not doing this, you're not doing that. నీవు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించట్లేదు, నువ్వు విశ్రాంతి దినం పాటించట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. Whereas Jesus was one who obeyed the law. He said, I've come to fulfill the law, but he obeyed the spirit of the law. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చారు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. కానీ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆత్మకు ఆయన విధేయత చూపించారు. And so there's something that we can learn from there. And it says that when the cloud disappeared, ఈ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ఆ మేఘం అదృశ్యమైపోయిన తర్వాత and they heard this voice saying, this is my beloved son in whom I am well pleased. Listen to him. ఆ మేఘము అదృశ్యమైపోయిన తర్వాత ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టింది. And God, he may use the prophet, he may use the Bible, but ultimately you got to listen to him. ఆయన ఒక ప్రవక్తను వాడుకోవచ్చు, బైబిల్ను వాడుకోవచ్చు, కానీ చివరకు మీరు ఆయన మాట వినాలి. For example, faith doesn't come by reading the Bible, you know that? ఉదాహరణకు మనం చూసినట్లయితే విశ్వాసం అనేది కేవలం బైబిల్ చదవటం ద్వారా రాదు. మీకు తెలుసా విషయం? The Bible says, if you read carefully, in Romans 10 and verse 17, it does not say faith comes by the word of Christ. There's an in-between step. Faith comes by hearing. రోమా 10:17లో మీరు చూసినట్లయితే, బైబిల్ని జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడ ఏముందంటే, విశ్వాసము క్రీస్తు మాట వలన కలుగునని లేదు, కానీ మధ్యలో ఇంకొక మాట ఉంది. విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, ఆ మాట వినటం వలన కలుగును. And hearing by the word of Christ. So that means the word of Christ refers to the New Testament. As you read it, you got to hear the Holy Spirit speaking to you. That's how faith comes. ఇక్కడ వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని ఉంది. అంటే ఇక్కడ క్రీస్తును గూర్చిన మాట అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనను చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పే మాట విన్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది. But mere academic study of the word will not produce faith in anybody. కేవలం దేవుని యొక్క వాక్యాన్ని అకాడమిక్ గా చదివితే నీకేం విశ్వాసం రాదు. There are a lot of people who study the word academically and they're not spiritual. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని అకాడమిక్ గా చదువుతూ ఉంటారు, వాళ్ళేం ఆత్మ సంబంధులు కాదు. They're just Bible scholars. Like you could study a chemistry book like that and get a PhD in chemistry. నువ్వు రసాయన శాస్త్రము పుస్తకం చదివి దాంట్లో PhD పొందినట్లుగా వాళ్ళు బైబిల్ని కూడా అంతే చదువుతారు, బైబిల్ స్కాలర్ లాగా ఉంటారు. And you can study the book Bible like that and get a PhD in the Bible, but you won't be spiritual. బైబిల్ని కూడా ఒక పుస్తకం లాగా చదివి అందులో PhD పొందొచ్చు, కానీ నువ్వేం ఆత్మీయుడిగా అవ్వలేవు ఆ విధంగా. So it's very important to remember that study of the Bible by itself will not produce faith. It will only produce knowledge that puffs us up. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం బైబిల్ చదవటం వలన విశ్వాసం కలగదు, కేవలం బాహ్య సంబంధమైన జ్ఞానమే వస్తుంది, ఆ జ్ఞానం ఉప్పొంగజేస్తుంది. It's the Holy Spirit that must speak to us through Scripture. లేఖనముల ద్వారా పరిశుద్ధాత్ముడే మాట్లాడాలి. And in verse Matthew 17, when they lifted up their eyes, they saw Jesus only. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మరలా మనం చూసినట్లయితే, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరను వారికి కనపడలేదు. The others had disappeared. And that's how it must be. మిగిలిన వాళ్ళు అదృశ్యం అయిపోయారు. ఆ విధంగా ఉండాలి. It doesn't say let's run the race looking at any man of God. It doesn't say let's run the race looking at the Bible. ఒక దైవజనుడిని చూసి మన పందెంలో ఓపికగా పరిగెత్తాలని లేదు, బైబిల్ను చూస్తూ మనం పందెంలో పరిగెత్తాలని లేదు. కానీ In fact, for 1400 years, there was no printed Bible. నిజానికి 1400 సంవత్సరాలు ముద్రించబడిన బైబిల్ అనేది లేదు. And so most Christians never had access to a Bible in their homes, like we have today access to so many translations. ఈనాడు మనకి బైబిల్ అందుబాటులో ఉన్నట్లుగా, అనేక తర్జుమాలు అందుబాటులో ఉన్నట్లుగా అప్పట్లో క్రైస్తవులకి బైబిల్ అందుబాటులో ఉండేది కాదు. We must never forget that for 1400 years, most Christians did not have a Bible at home. మనం ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. 1400 సంవత్సరాలు అనేక మంది క్రైస్తవులు వాళ్ళ ఇళ్లలో బైబిల్ను కలిగి లేరు. How were they supposed to follow the Lord for 1400 years? మరి ఆ 1400 సంవత్సరాలు వాళ్ళు ప్రభువుని ఎలా వెంబడించారు? If the Bible was so essential for following the Lord, God would have allowed printing to be discovered at least 100 years before Christ came. ఒకవేళ ప్రభువుని వెంబడించడానికి ముద్రించబడిన బైబిలే అంత ప్రాముఖ్యమైనది అయితే, యేసుక్రీస్తు ప్రభు రాకముందే 100 సంవత్సరాల క్రితమే దేవుడు ముద్రించే యంత్రాన్ని పంపించి ఉండేవాడు. But I've seen the result of this. Dependence on the Bible has led, I grew up in an assembly where they studied the Bible like anything, which I also did. I was very thankful for it.
But I found it took away from dependence on the Holy Spirit. నేను గమనించింది ఏంటంటే బైబిల్ మీద అంత ఆధారపడటం వలన నేను బైబిల్ను బాగా చదివే సంఘంలో నేను ఎదిగాను. నేను కూడా బైబిల్ బాగా చదివాను. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే అదేం చేసిందంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా ఉండేటట్లు చేసింది. So that's the balance we need. I believe in the study of the scriptures, and I've studied this book from cover to cover. ఆ సమతుల్యతను మనం కలిగి ఉండాలి. బైబిల్ని చదవాలి. నేను కవర్ టు కవర్ ఈ బైబిల్ని చదివాను. And I still study it. I believe there's a depth in it which I'll never exhaust. బైబిల్ని చదవటాన్ని నేను విశ్వసిస్తున్నాను. ఈ బైబిల్ నేను కవర్ టు కవర్ చదివాను. నేను ఇంకా చదువుతూనే ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో ఎంతో లోతైన అర్థాలు ఉంటాయి. But all the time I'm looking for the Spirit speaking to me through it. కానీ నేను ఎప్పుడు చూసేది ఏంటంటే ఆత్మ దాని ద్వారా మాట్లాడుతున్నాడా లేదా. Otherwise I'll be putting Moses on the same level as Jesus. లేనట్లయితే నేను మోషేని యేసుక్రీస్తు ప్రభువారికి సమానంగా పెడుతున్నట్లుగా ఉంటుంది. In the same way, I've been tremendously blessed by some wonderful godly men, and I respect them very highly. The writings of some. And అదేవిధంగా కొంతమంది అద్భుతమైన దైవజనుల ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. నేను వారిని ఎంతగానో గౌరవిస్తాను. వాళ్ళు రాసిన పుస్తకాలు చదవటం ద్వారా. there are very few real godly men of God who know God intimately. దేవుణ్ణి ఎంతో అన్యోన్యంగా ఎరిగిన దైవజనులు చాలా తక్కువ మందే ఉన్నారు. And whose writings and lives have blessed me. వాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళ జీవితాలు నన్ను ఎంతగానో ఆశీర్వదించాయి. But I've always gone beyond them to Christ. And like Paul said, follow me as I follow Christ. కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళను దాటి ప్రభు దగ్గరికే వెళ్ళాను. పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. So we can follow a man as long as he's leading us closer and closer to Christ. If a time comes when he drifts away, we just stop looking at him and continue to follow Christ. ఒక వ్యక్తి మనల్ని క్రీస్తు వైపుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మనము ఆ వ్యక్తిని వెంబడిస్తూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి పక్కకు వెళ్ళిపోతాడో మనం ఇంకా క్రీస్తును చూస్తూ వెళ్ళాలి. That way we will never go astray. Impossible. ఆ విధంగా మనం దారి తొలగిపోయే అవకాశం ఉండదు. And a really godly man will never seek to draw you to himself. He'll always point you beyond himself to Christ. ఏ నిజమైన దైవజనుడు కూడా నిన్ను ఆయన వైపు ఆకర్షించుకోవటానికి ప్రయత్నం చేయడు. ఎల్లప్పుడూ కూడా క్రీస్తునే చూపిస్తూ ఉంటాడు. You know, many people can take advantage of this also. I want to give a warning here. అయితే ఈ విధంగా చెప్పినందుకు చాలా మంది దీన్ని అలుసుగా కూడా తీసుకుంటారు. మీకు ఒక హెచ్చరిక నేను చేస్తున్నాను. There are many independent spirits in Christendom who love to hear something like this and say, I don't follow any man. క్రైస్తవత్వంలో కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళంతటికి వాళ్లే ఉంటారు. ఇప్పుడు ఇలా చెప్పటం విని నేను ఎవరిని కూడా వెంబడించనని చెప్తారు. And that sounds exactly like what I'm teaching right now. But what they mean is, I don't submit to anybody. I'm a law unto myself. వాళ్ళు చెప్పేది విన్నప్పుడు ఇప్పుడు నేను మీకు బోధించింది ఒకేలాగా ఉంది అనిపిస్తుంది. కానీ వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే నేను ఎవరికి లోబడను, నాకు నేనే ధర్మశాస్త్రాన్ని అని అనుకుంటారు. And those are the worst of the lot. They are the biggest hindrance to the body of Christ. నిజానికి వాళ్ళు ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరానికి వాళ్ళు ఎంతో ఆటంకంగా ఉన్నారు. Because there's a balance in the teaching of Scripture. లేఖనాల్లో సమతుల్యమైన బోధ అనేది ఉంది. As I said, when Satan quoted a scripture to Jesus saying it is written, Jesus said it is also written. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా సైతాను యేసుక్రీస్తు ప్రభువుతో ఈ విధంగా రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సైతాన్తో ఈ విధంగా కూడా రాయబడి ఉన్నది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ సత్యం అనేది రెండిట్లో కూడా ఉంటుంది. So truth is found in these two statements. It is written, it is also written. So it's true, it is written. We run the race looking only unto Jesus. యేసు వైపు చూస్తూ పందెంలో పరిగెత్తాలని ఉంది, అది సత్యమే. అయితే హెబ్రీ 13:7 మనం చూసినట్లయితే మన నాయకులకి మనం లోబడాలని కూడా ఉంది. But it's also written in Hebrews 13 and 17, obey your leaders. అయితే హెబ్రీ 13:17 ఈ విధంగా కూడా రాయబడి ఉంది, మీ పెద్దలకు లోబడి ఉండుడి, వారికి విధేయత చూపించండి అని ఉంది. And submit to them, because they have to give an account to God for you in the final day, and let them do this with joy and not with grief. Hebrews 13:17. ఎందుకంటే మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలకు అయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హెబ్రీ 13:17. So the balance is there. God has given us human leaders, apostles. కాబట్టి ఇక్కడ సత్యము సమతుల్యంగా ఉంది. దేవుడు మానవుల్ని నాయకులుగా ఇచ్చారు, అపోస్తలుల్ని. And I mean, Paul had such authority
over the church in Corinth that he could hand over a man in that church to Satan from many hundreds of kilometers away. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలుకి దేవుడు ఎంతో అధికారాన్ని ఇచ్చాడు. కొరింథీ సంఘం మీద మనం చూసినట్లయితే కొరింథీ సంఘంలో ఉన్న ఒక వ్యక్తిని కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉండే పౌలు ఆ వ్యక్తిని సాతానుకు అప్పగించాడు. That's the authority God gives an apostle. ఒక అపోస్తలునికి దేవుడిచ్చే అధికారం అది. And he could tell them, you guys can have 10,000 teachers, but I'm your father. That's inspired by the Holy Spirit. ఆయన అందుకే ఈ విధంగా చెప్పగలిగాడు, మీకు 10,000 మంది బోధకులు ఉండొచ్చు కానీ తండ్రి ఒక్కడే అని. అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చెప్పిన మాట. So there's a balance in this that we must not forget. ఇందులో సమతుల్యత అనేది ఉంది, దీన్ని మనం మర్చిపోకూడదు. But Paul was not attaching people to himself. He was leading people to Christ. But yet there was an authority that God gave to Paul that a spiritual person would recognize and submit to. కాబట్టి పౌలు మనుషుల్ని తన వైపుకి తిప్పుకోవట్లేదు కానీ క్రీస్తు వైపే చూపిస్తూ ఉన్నాడు. అయితే అపోస్తలులకి దేవుడు అంత అధికారాన్ని ఇస్తాడు. ఎవరైతే ఆత్మ సంబంధులుగా ఉంటారో వాళ్ళు దాన్ని గుర్తించి వారికి లోబడతారు. So we move on in Matthew chapter 17. That's the other thing which Jesus was trying to teach these people through those circumstances. మనం మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి పరిస్థితుల ద్వారా వారికి ఈ విషయాలను బోధిస్తూ ఉన్నారు. Through those circumstances. In the Gospels, when we try to understand all that Jesus taught, there were situations and circumstances that the Lord led his people into. For example, we thought about that storm. సువార్తల్లో యేసు బోధించినంతయు మనం చూసినట్లయితే అనేక పరిస్థితుల ద్వారా దేవుడు వారికి నేర్పిస్తూ వస్తున్నారు. In the lake, there again Jesus was teaching something through circumstances. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి పరిస్థితుల ద్వారా బోధిస్తున్నారు. That he could still the storm through his life, through circumstances, and through his words. ఆయన జీవితం ద్వారా, ఆయా పరిస్థితుల ద్వారా, ఆయన మాటల ద్వారా ఆయన జీవితం ద్వారా, ఆయా పరిస్థితుల ద్వారా, ఆయన మాటల ద్వారా వారికి బోధించారు. So all that Jesus taught combines all these things together. It's not just his spoken words. There were a lot of things we learned from the circumstances, like this Mount of Transfiguration incident. కాబట్టి ఇక్కడ యేసు బోధించినదంతా అంటే కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, పరిస్థితుల ద్వారా కూడా ఆయన బోధించారు. ఉదాహరణకి ఇక్కడ రూపాంతరపు కొండ మీద కూడా ఆ పరిస్థితి ద్వారా ఆయన బోధించారు. And when they came up down from the mountain, Jesus said, "Don't tell anyone about this until the Son of Man is risen from the dead." వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. So Peter kept that and he speaks about it only in his epistle. And his disciples ఆ విధంగానే వాళ్ళు ఎవరికి చెప్పకుండా పేతురు తన పత్రికలో దీన్ని రాశాడు. asked him, "Why do the scribes say that Elijah must come first?" That's in Malachi, that quotation. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగారు. మలాకీలో ఉంటుంది దాని గురించి వాళ్ళు అడుగుతున్నారు. And he answered and said, "Elijah is coming and will restore all things in the future." అందుకు ఆయన ఏమంటున్నారంటే ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునన్న మాట నిజమే. But I say Elijah already came. That's referring to John the Baptist. But they did not recognize him, but did to him whatever they wished. They chopped off his head. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను. ఇక్కడ బాప్తిస్మం యోహాను గురించి ఆయన చెప్తున్నారు. వారు అతన్ని ఎరుక్క తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి, తన తలను తీసేశారు. So the Son of Man is also going to suffer at their hands. Then the disciples understood that he was spoken to them about John the Baptist. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్తున్నాను. అప్పుడు శిష్యులకు అర్థమైంది ఆయన బాప్తిస్మం యోహాను గురించి మాట్లాడారని. Here's the other verse that teaches us that John the Baptist came in the spirit of Elijah, preparing the way for the first coming of Christ. ఇది మనకేం బోధిస్తుందంటే బాప్తిస్మం యోహాను ఏలియా ఆత్మతో వచ్చి క్రీస్తు యొక్క మొదటి రాకడకు మార్గాన్ని సిద్ధపరిచాడు. And Malachi 4 verse 5 and 6 says, "Before the great and dreadful day of the Lord, God will send Elijah," which means మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. a ministry like Elijah's, which is not going to be one man. It's going to be a whole church, the body of Christ together, that understands God's purpose. ఇక్కడ ఏలియా అంటే ఒక్క మనుషుడని కాదు, కానీ ఏలియా వంటి పరిచర్య చేసే సంఘము, క్రీస్తు యొక్క శరీరము ఒకే ఉద్దేశం చొప్పున కలిసి పనిచేయటం.
together will be the new man that is the Elijah of the last days. అందరూ కలిసి ఒక్క నూతన పురుషునిగా చివరి దినముల్లోని ఏలియా వలె పనిచేయటం. It won't be one person. ఒక్క వ్యక్తి కాదు. It'll be a prophetic ministry coming forth from the church, preparing the way for the second coming of Christ. సంఘము నుండి వచ్చే ప్రవచనాత్మకమైన మాటలు క్రీస్తు యొక్క రెండవ రాకడని సిద్ధపరుస్తాయి. Preparing people for the second coming of Christ. ప్రజలను క్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధం చేస్తాయి. So that is the ministry of the church today. ఈనాడు సంఘం యొక్క పరిచర్య అదే. And when they came to the multitude, a man came up to him, falling on his knees, Matthew 17:14, and saying, వారు జనసమూహమునకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, మత్తయి సువార్త 17:14. Lord, have mercy on my son, for he's a lunatic, and he's very ill, and he often falls into the fire and often into the water. And I brought him to your disciples, and they couldn't cure him. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాందరరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొచ్చితిని కానీ వారు వాడిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. See, this is why Jesus said to them that, we can't stay up in the mountain forever. Peter said, it's good for us to be here. Let's just settle down here. This is a wonderful place. అందుకే ప్రభు ఏం చెప్పారంటే వాళ్ళతో, మనం ఎప్పుడు కూడా రూపాంతరపు కొండ మీదే ఉండలేము. పేతురు అన్నాడు, ఇది బాగుంది, మనం ఇక్కడే ఉండిపోదాం అని చెప్పాడు. It's the spirit of heaven out here on the mountaintop. And Jesus said, no, we got to go down. ఈ కొండ మీద పరలోకపు వాతావరణం ఉంది, మనం ఇక్కడే ఉందాం అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, లేదు, మనం కిందకి వెళ్ళిపోవాలి. See, this is sometimes how we can feel when we have mountaintop experiences with the Lord. And it's so wonderful to be in His presence, in the presence of His people, especially when we have godly men. మనకు కూడా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, ఇలా రూపాంతరపు కొండ మీద ఉన్న కొండ శిఖరాల అనుభవాలు ఉంటూ ఉంటాయి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, ముఖ్యంగా దైవజనుల మధ్య ఉన్నప్పుడు అలాగ అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా. Near us, like Moses and Elijah. And it's wonderful to be with such people, but the Lord says you can't be there forever. మోషే, ఏలియా వంటి వారి దగ్గర ఉంటే మనకే అక్కడ ఉండిపోవాలనిపిస్తుంటుంది. అయితే ఎల్లప్పుడు నువ్వు అక్కడే ఉండకూడదని ప్రభు చెప్తున్నారు. Because this is only a preparation for ministry down in the valley. ఎందుకంటే కొండ కింద ఉన్న పరిచర్య కోసం ఇది కేవలం సిద్ధపాటు మాత్రమే. So every mountaintop experience that we have is even with godly men and with Christ Himself. మనం కలిగి ఉండే రూపాంతరపు కొండ అనుభవాలు ఎన్నున్నా కానీ, మనం దైవజనులతో ఉన్నప్పుడైనా లేక క్రీస్తుతోనైనా, is only a preparation for ministry to needy people in the valley. కొండ కింద అవసరంలో ఉన్న వాళ్ళకి పరిచర్య చేయటానికి సిద్ధపాటు మాత్రమే అది. God has not called us just to bless ourselves. The blessing of Abraham was, దేవుడు కేవలం మనల్ని మాత్రం ఆశీర్వదించడానికి పిలవలేదు. అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏంటంటే, the Lord said to Abraham, I'll bless you and you'll be a blessing to all the families of the earth. దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు భూమి మీద ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. And that's the blessing that comes to us through the Holy Spirit. The Holy Spirit puts within us a spring of water that springs up to everlasting life. పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా అటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనలో జీవజలపు ఓటలను పెడతాడు. But then that spring flows out from us and becomes rivers of living water that blesses other people. ఆ జీవజలపు ఓటలు మనలో నుంచి బయటకు వెళ్ళి జీవజల నదులుగా ప్రవహించి ఇతరులను ఆశీర్వదించే విధంగా ఉండాలి. So that's how it must be in our life. If it just remains as a spring, satisfying ourselves, we have frustrated the ultimate purpose of God. మన జీవితం కూడా అలానే ఉండాలి. మనం కేవలం జీవజలపు ఓటలు మనలో మనం కలిగి ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా లేనట్లయితే దేవుని యొక్క ప్రణాళిక చెడిపోతుంది. It must flow out from us to bless others because there are needy people down in the valley. Here's this man. అది మనలో నుండి ప్రవహించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే ఎంతో మంది అవసరంలో ఉన్న వాళ్ళు ఉంటారు. With a son who's a lunatic. How is he going to be helped if Peter, James and John stay up in the mountain forever? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని కుమారుడు చాందర్ రోగి అయి ఉన్నాడు. పేతురు, యాకోబు, యోహానులు ఎప్పుడు రూపాంతరపు కొండ మీద ఉంటే ఇతనికి ఎవరు సహాయం చేస్తారు? Or if Jesus stayed there. So there's a lesson here for those of us who are taken up with mountaintop experiences and all that. Every experience like that. లేక యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉంటే ఇతనికి ఎవరు సహాయం చేస్తారు? కాబట్టి ఇక్కడ ఒక పాఠం ఉంది. ఎవరైతే ఎల్లప్పుడూ కూడా రూపాంతరపు కొండ అనుభవాలు కలిగి ఉండాలి, అక్కడే ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి ఒక పాఠం ఉంది ఇక్కడ. It must lead us down to serve people oppressed by the devil in the valleys. ఆ కొండ మీద ఉన్న ప్రతి అనుభవం కూడా ఏం చేయాలంటే కొండ కింద
ఎవరైతే సాతాను చేత బంధించబడి ఉంటారో వాళ్ళని విడిపించడానికి అది ఉపయోగపడాలి. And so they go down, and there's this man who could not be helped by these other disciples. Now remember, ఆ విధంగా వాళ్ళు కొండ కిందకి వెళ్ళారు. అయితే ఈ వ్యక్తికి అక్కడున్న మిగిలిన శిష్యులు సహాయం చేయలేకపోయారు. saw in Matthew chapter 10 that Jesus had given the disciples, these apostles, specific authority to cast out demons. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసాము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ అపోస్తలులకి దయ్యాలను వెళ్ళగొట్టే ప్రత్యేకమైన అధికారాన్ని అనుగ్రహించారు. Just like He's given us, if we are believers. విశ్వాసులంగా మనకు ఇచ్చినట్లుగా. Every believer who believes that Satan's been defeated on the cross and his power has been taken away and every demon's been defeated there. సాతాను సిలువలో ఓడించబడ్డాడు. సాతాను యొక్క శక్తి అంతా సిలువలో తీసివేయబడింది. ప్రతి దయ్యం కూడా ఓడించబడ్డాడు అని ఏ విశ్వాసైనా నమ్మితే, can cast out demons in Jesus' name. యేసు నామములో ఏ విశ్వాసైనా దయ్యాన్ని వెళ్ళగొట్టొచ్చు. The demons are not afraid of man, but they are afraid of the mighty name of Jesus and the authority behind that. దయ్యములు ఒక మనిషిని చూసి భయపడవు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శక్తివంతమైన నామము, దాని వెనుకున్న అధికారాన్ని చూసి భయపడతాయి. And yet they couldn't cast it out, even though God had given them that, the Lord had given them that specific authority. They couldn't exercise it. ప్రభు ఆ ప్రత్యేకమైన శక్తిని వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, ఆ శక్తిని వినియోగించుకోలేకపోయారు. This man had brought him to the disciples, and the disciples could do nothing. I mean, that's true even today. ఈ వ్యక్తి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినా కానీ వాళ్ళు సహాయం చేయలేకపోయారు. ఈనాడు కూడా అలానే ఉండొచ్చు. There are many demon-possessed people in the world, and sometimes they bring them to Christians, and many Christians are powerless. They say they don't know what to do. ఈనాడు లోకంలో కూడా అనేక మంది దయ్యములు పట్టిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు క్రైస్తవుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ క్రైస్తవులు కూడా ఏమీ చేయలేరు, వాళ్ళకి ఆ శక్తి లేదు. Because those Christians have never been baptized in the Holy Spirit and fire, never known the anointing of God. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం పొందలేదు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అంటే వాళ్ళకి తెలియదు. They have not known the authority that Christ has given us over satanic powers. సాతాను యొక్క శక్తుల మీద క్రీస్తు ప్రభు అనుగ్రహించిన అధికారం వాళ్ళకి తెలియదు. It's exactly like this. Non-Christians say, I brought somebody to your disciples and they couldn't even help him. ఇక్కడ కూడా అలానే ఉంది. క్రైస్తవేతరులు ఏం చెప్తున్నారంటే, నీ శిష్యుల దగ్గరికి మేము తీసుకొచ్చాం కానీ వాళ్ళు సహాయం చేయలేకపోయారు. And the Lord says, O unbelieving and perverted generation, how long shall I be with you? How long shall I put up with you? Bring him here to me. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. I feel very often that the Lord says similar words today. He is the same yesterday, today and forever. And when he sees needy humanity bringing people to his children for deliverance and help from satanic oppression. నేను అనుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు కూడా ఇదే రకమైన మాటలు చెప్తారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, అనేక మంది అవసరంలో ఉన్నవారు, దయ్యముల చేత సాతాను చేత బంధించబడిన వాళ్ళు సహాయం కోసం వాళ్ళు వచ్చినప్పుడు, and a lot of people can't help them. అనేక మంది క్రైస్తవులు వారికి సహాయం చేయలేరు. He says the same words, O unbelieving and perverted generation, you Christians who call yourself by my name, how long shall I put up with you? యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు కూడా అదే మాటలు చెప్తారు. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. It's very, very sad. And I believe that it's our responsibility to take this seriously and say, Lord, according to what your purpose for my life is, I want to be able to meet the need of those you send to me. ఇదెంతో విచారకరం. దీన్ని మనం ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. ఇది మన బాధ్యత. ప్రభు దగ్గరికి వెళ్ళే విధంగా చెప్పాలి. ప్రభువా, మీ ఉద్దేశం ప్రకారం మీ చిత్తంలో ఎవరైతే నా దగ్గరికి మీరు పంపుతారో వాళ్ళ అవసరాలు నేను తీర్చగలిగేలాగా ఉండాలి. I want to seek you so earnestly that you will anoint me with whatever is my calling. క్రీస్తు యొక్క శరీరం అంతా నేనే చేయలేను, కానీ నా పిలుపు ఏదైతే ఉందో దానికోసం నన్ను అభిషేకించమని నేను ఆసక్తితో మిమ్మల్ని వెతుకుతాను ప్రభువా. I'm not supposed to do everything in the body of Christ, but whatever is my particular function కానీ క్రీస్తు యొక్క శరీరంలో ప్రత్యేకమైన పని నాది ఏదైతే ఉందో in the body of Christ, and that's something all of us who are believers must recognize,
that every single believer has some function. విశ్వాసులుగా మనందరం కూడా దీన్ని గుర్తించాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తు యొక్క శరీరంలో ఒక పని ఉంటుంది. And it's not just preaching wonderful messages that is the main thing. ఏదో అద్భుతమైన ప్రసంగాలు బోధించడం కాదు ప్రాముఖ్యమైనది. There are many, many functions in the body of Christ. And if you can recognize your particular function and say, Lord, I want to be able to exercise that function to deliver people from the oppression of the devil who come across my path. క్రీస్తు యొక్క శరీరంలో రకరకాల వేరువేరు పనులు ఉంటాయి. దాన్ని నేను గుర్తించి ఎవరైతే నా మార్గంలో అవసరంలో వస్తారో, అపవాది చేత బంధించబడి వస్తారో వాళ్ళకి నేను సహాయం చేయాలి. I want to be available to you for that, and I want to be anointed by the Spirit for that. ప్రభువా, దాని నిమిత్తము నేను మీకు అందుబాటులో ఉండాలి, ఆత్మాభిషేకాన్ని పొంది ఉండాలి. Then you will not frustrate God's purposes. But I think a lot of Christians are frustrating God's purposes. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రణాళికను నీవు పాడు చేయవు. అనేక మంది క్రైస్తవులు దేవుని యొక్క ప్రణాళికను పాడు చేస్తూ ఉన్నారు. Because they're not thinking in terms of responsibility to deliver others from the oppression of Satan. ఎందుకంటే ఇతరుల్ని సైతాన్ చేత బంధించబడిన వారిని విడుదల చేయాలి అనే బాధ్యతను వీళ్ళు కలిగి ఉండరు. They're only thinking of, well, it's good for us to be here with Moses and Elijah on the mountaintop. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, కొండ శిఖరంలో మన అందరం ఉన్నాం, ఇక్కడే ఉంటే బాగుండు అనుకుంటారు. Every now and then we have wonderful experiences. On Sunday we go to church. We have a lot of అప్పుడప్పుడు మనం అద్భుతమైన అనుభవాలను కలిగి ఉంటున్నాం. ఆదివారం పూట సంఘానికి వెళ్తున్నాం, clapping and wonderful music and all that. చప్పట్లు కొడుతూ ఉన్నాం, అద్భుతమైన సంగీతం ఉంది. But what about being useful to the people oppressed by the devil in society around you? కానీ నీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో సాతాన్ చేత బంధించబడిన వారికి సహాయం చేసే విషయంలో ఏంటి మరి? That's part of our calling. అది మన పిలుపులో ఒక భాగమైంది. And then the man brought the boy to Jesus, and Jesus rebuked the demon and cast out. Once again you see this principle throughout. అంతటా యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వారిని వదిలిపోయెను. మరలా ఇక్కడ ఒకే నియమాన్ని మనం చూస్తూ ఉన్నాం. Jesus cast out the demons with a word. యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను ఒక్క మాటతో వెళ్ళగొట్టారు. And I believe that is a great testimony to the heathen when those who cast out the demons with one single sentence. నేను అనుకునేది ఏంటంటే అన్యులకు ఇది ఒక గొప్ప సాక్ష్యం. ఎవరైతే దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటారో ఒక్క మాటతో వాళ్ళు దయ్యాలని వెళ్ళగొట్టాలి. And not with screaming and yelling and hours of prayer and ఏదో అరవటం ద్వారా, కేకలు వేయటం ద్వారా, గంటలు గంటలు ప్రార్థించడం ద్వారా కాదు. fasting and all that. You never see Jesus spending hours of prayer and fasting to cast out one demon. ఏదో ఉపవాసం ఉండటం ద్వారా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు గంటలు గంటలు ప్రార్థించి ఉపవాసం ఉండి దయ్యాన్ని వెళ్ళగొట్టినట్లుగా మనం ఎక్కడ చూడము. We must manifest the authority of Jesus, where with one word, one sentence, the demon goes. యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని మనము ఒక్క మాటతో లేక ఒక్క వాక్యంతో చెప్పినప్పుడు దయ్యాన్ని వెళ్ళగొట్టినట్లయితే ప్రభు యొక్క అధికారాన్ని మనం చూపించవచ్చు. And I can tell you that is true. The number of demons that I've cast out, never have I had to say more than one sentence. అది నిజము కూడా. నేను కూడా అనేక దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఎప్పుడు కూడా నేను ఒక వాక్యం కంటే ఎక్కువ మాట్లాడలేదు. It is not because I'm special, it's because the name of Jesus, they fear and tremble at the name of Jesus. నేనేదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదు. యేసు నామాన్ని వింటే దయ్యాలు వణుకుతాయి. We must have faith in that. And if you don't have faith in that, then of course it won't work. But then I want to tell you, దాన్ని బట్టి మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ నీకు విశ్వాసం లేనట్లయితే అది నీలో పనిచేయదు. that hours of prayer and fasting is not going to solve the problem. కానీ నేను మీతో చెప్పేది అంటే ఏదో గంటలు గంటలు ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం అవ్వదు. You need to go away from there and say, Lord, I didn't have faith. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రభువా నాకు అంత విశ్వాసం లేదని చెప్పాలి. And then you need to pray and fast in secret so that you'll be equipped that the next time when you encounter that type of problem, you can deal with it. ఆ తర్వాత నువ్వు రహస్యంగా వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి శక్తిని పొందినట్లయితే తర్వాత మరలా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టొచ్చు. So there is a place for prayer and fasting in secret prior to your handling that type of situation. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనే దానికంటే ముందే రహస్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి అక్కడ చోటు ఉంది. So Jesus cast out the demons with a word. It was always like that, one word. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ కూడా దయ్యాన్ని ఒక్క మాటతో వెళ్ళగొట్టేవాడు. And the Bible says in 1 John 4:17, great verse, as Jesus is, so are we in this world. We have the same authority. మొదటి యోహాను 4:17 ఎంత అద్భుతమైన మాట ఉంటుంది. ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాము. To exercise, if you are anointed with the Holy Spirit
our conscience is clear, మనం పరిశుద్ధాత్మతో అభిషేకించబడినట్లయితే, మన మనస్సాక్షి నిర్మలంగా ఉన్నట్లయితే మనం కూడా అధికారాన్ని వినియోగించవచ్చు. and we are walking in humility, walking with the Lord, మనం దీనత్వంలో నడుస్తున్నట్లయితే, ప్రభువుతో కలిసి నడుస్తూ ఉన్నట్లయితే, we have the same authority that Christ had. That's the meaning of using his name. క్రీస్తు ఏ అధికారాన్ని అయితే కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి అధికారాన్ని కలిగి ఉండొచ్చు. ఆయన నామాన్ని ఉపయోగించటం అంటే ఇదే. So it should not be said about us that somebody says, I brought this to one of your disciples and he couldn't cast out the demons. మన గురించి ఇలా చెప్పబడకూడదు. మీ శిష్యుల దగ్గరికి నేను మా అబ్బాయిని తీసుకొచ్చాను కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అని. There may be numerous reasons why God does not allow some sicknesses to be healed. కొన్ని రోగాలు స్వస్థపరచకుండా దేవుడు అనుమతించడానికి అనేక కారణాలు ఉండొచ్చు. In Paul's case, sickness was not healed. Timothy's case, sickness was not healed. పౌలు విషయంలో రోగం నుండి స్వస్థత కలగలేదు. తిమోతి విషయంలో రోగం నుండి స్వస్థత కలగలేదు. But there's never a single case where God will allow a demon to be in a person. కానీ ఒక వ్యక్తిలో దయ్యం ఉండేటట్లు దేవుడు ఎక్కడ ఒక్కసారి కూడా అనుమతించలేదు. That is 100% against God's will. అది 100% దేవుని చిత్తానికి వ్యతిరేకం. Just like I say, God doesn't want us to be a slave to a single sin in our life. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మన జీవితంలో ఒక్క పాపానికి కూడా మనం దాసులుగా ఉండటం దేవుని చిత్తం కాదు. I say I have no doubt in my mind that God does not want any human being to have one single demon in him. అదేవిధంగా నా మనసులో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. ఏ ఒక్క మానవుడు కూడా ఒక్క దయ్యాన్నైనా తాను కలిగి ఉండటం అనేది దేవుని చిత్తం కాదు. And it's the responsibility of Christians in the name of Jesus whenever they encounter it to cast out that demon. ఎప్పుడైతే క్రైస్తవులు ఆ దయ్యము పట్టిన వ్యక్తిని ఎదుర్కొంటారో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడం అనేది క్రైస్తవుల యొక్క బాధ్యత. And we don't go around looking for demons all over the town, but when they come across our path and people bring them to us, we should have the authority to cast them out. మనం వెళ్ళి ప్రతి పట్టణంలోకి వెళ్ళి ఎక్కడెక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారని వెతకాల్సిన అవసరం లేదు. కానీ మనం వెళ్ళేటప్పుడు మన మార్గంలోనికి ఎవరైనా తీసుకొని వచ్చినప్పుడు యేసు నామములో ఆ అధికారంతో మనం ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాలి. And that's why we need to walk with the Lord continuously, because we don't know when that occasion will arise. అందుకే మనం నిరంతరం ఎల్లప్పుడూ ప్రభుతో కలిసి నడవాలి. ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. When we are called upon to cast out the demon. దయ్యాన్ని వెళ్ళగొట్టమని మనం ఎప్పుడు పిలువబడతామో మనకు తెలియదు. And then the disciples came to Jesus and said, why couldn't we cast out? ఆ తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగారు. We are trying to understand all that Jesus taught, and he was teaching here about casting out demons. యేసు బోధించిందంతా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ దయ్యాలను వెళ్ళగొట్టడం గురించి యేసు ప్రభు బోధిస్తున్నారు. It's a very important aspect of ministry, particularly if we minister in the villages in India. It's very, very important to know how to do it. పరిచర్యలో ఇది ఎంతో ముఖ్యమైన భాగం. ముఖ్యంగా భారతదేశంలోని గ్రామాల్లో మనం పరిచర్య చేస్తున్నట్లయితే ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశము. And he said to them, he didn't say because you didn't pray and fast. That's how some people misunderstand it. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదని ప్రభు ఇక్కడ చెప్పలేదు. కొంతమంది అలా అపార్థం చేసుకుంటారు దీన్ని. He said because of the littleness of your faith. 20వ వచనంలో ఆయన చెప్తున్నారు మీ అల్ప విశ్వాసం చేతే. Verse 20, your problem is you don't believe. మీ సమస్య ఏంటంటే మీరు విశ్వసించడం లేదు. The authority I gave you, which is mentioned in Matthew chapter 10, you don't believe that. నేను మీకు అధికారం ఇచ్చాను అయినా మీరు నమ్మటం లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం దాన్ని. You don't believe that you have authority. Then of course nothing will happen. నీకు అధికారం ఉందని కూడా నువ్వు నమ్మటం లేదు. అలా అయితే ఏమీ జరగదు. You know the Lord can give you authority, but you don't believe it. That was the situation here. ప్రభు నీకు అధికారాన్ని అనుగ్రహించవచ్చు కానీ నువ్వు నమ్మటం లేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. Let's ask the question, did the Lord give them authority? Sure, you read Matthew chapter 10 verse 1. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రభు వాళ్ళకి అధికారం ఇచ్చాడా? తప్పకుండా ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతాం దాన్ని. Why couldn't they cast it out? They didn't believe it. మరి ఎందుకు వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అంటే వాళ్ళు నమ్మలేదు కాబట్టి. The Lord's given us authority. You don't believe it, nothing happens. ప్రభు మనకు కూడా అధికారాన్ని అనుగ్రహించారు కానీ నువ్వు నమ్మనట్లయితే ఏమీ జరగదు. It's a principle in the Christian life. Christ died for your sins. You don't believe it, your sins are not forgiven. క్రైస్తవ జీవితంలో ఒక నియమం ఇది. క్రీస్తు నీ పాపాల గురించి మరణించారు. నీవు నమ్మలేదా? అయితే నీకేమీ జరగదు. Christ can fill you with the Holy Spirit. You don't believe it, you won't be filled with the Spirit. క్రీస్తు నిన్ను పరిశుద్ధాత్మతో నింపగలడు. నువ్వు దాన్ని నమ్మవా? అయితే నీకేమీ జరగదు. ఆయన నింపలేడు. You name it, anything in Scripture, you can access it only by faith. లేఖనాల్లో నువ్వు ఏదైనా చెప్పు, నీవు కేవలం విశ్వాసం ద్వారానే దాన్ని అందుకోగలవు. Christ has given you authority over demons.
You don't believe it? You'll never have authority over demons. క్రీస్తు దయ్యముల మీద నీకు అధికారాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ నువ్వు నమ్మలేదా? అట్లయితే నీకు అధికారం ఉండదు. So, littleness of your faith, and he said, if your faith is a mustard seed, you can even say to this mountain, move from here, and nothing will be impossible to you. మీ అల్ప విశ్వాసం చేతనైనా ఆయన చెప్పారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. Now, the meaning is, the mountain is something which is a hindrance to my fulfilling the will of God in my life. ఇక్కడ కొండ అంటే ఏంటంటే దేవుని చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చకుండా నాకు ఆటంకంగా ఉన్నది. Now, there are some obstacles that God himself places in our way. He closes the door. కొన్ని ఆటంకాలు దేవుడే మన మార్గమధ్యంలో పెడతారు, ద్వారాన్ని ఆయనే మూసేస్తారు. Then it's no use trying banging at the door if God himself has closed it. దేవుడే ఒక ద్వారాన్ని మూసేస్తే వెళ్ళి దాన్ని కొట్టడం ద్వారా ఉపయోగం అనేది ఏమీ లేదు. But there are some mountains that the devil puts in our way that hinders us from moving on in God's purpose for our life. కానీ కొన్ని కొండల్ని సైతానే మన మార్గమధ్యంలో పెడతాడు మనం ప్రభువుని వెంబడించకుండా ఉండటానికి. And those mountains have to be removed in Jesus' name. యేసు నామములో ఆ కొండలను తొలగించాలి. We have to pray against it and make sure it gets out of the way because it's hindering our fulfilling God's will. మనం ప్రార్థన చేయాలి. మనం దేవుని చిత్తం నెరవేర్చకుండా అది ఆటంకంగా ఉంది కాబట్టి అది పోయేటట్లు మనం ప్రార్థన చేయాలి. You say, how to know whether this obstacle is from God or from the devil? అప్పుడు మీరు అడగొచ్చు, మరి ఈ ఆటంకం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చిందా సైతాన్ నుంచి వచ్చిందా ఎలా తెలుసుకోవాలి? There's absolutely no way to know it except by walking in the Holy Spirit. పరిశుద్ధాత్మతో నడటం ద్వారా తప్ప వేరే మార్గంలో దాన్ని కనుగొనలేము. That's why I said there's no rule book here. అందుకే నేను చెప్పినట్లుగా ఒక రూల్ పుస్తకం ఏమీ లేదు ఇక్కడ. You have to learn to live by the Holy Spirit, keep a clear conscience. పరిశుద్ధాత్మతో జీవించడం మనం నేర్చుకోవాలి. మన మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుకోవాలి. Walk in humility, and the Holy Spirit will tell you. దీనత్వంలో నడుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ నీకు చెప్తాడు. Those who are led by the leading of the Holy Spirit, they are the sons of God. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారే దేవుని కుమారులై ఉంటారు. And to come to that faith, he says in verse 21, you need to pray and fast. ఆ విశ్వాసంలోనికి రావటానికి ఆయన 21వ వచనంలో ఏం చెప్పారంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. So there is a place for prayer and fasting in secret, రహస్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి స్థానం ఉంది. but not there in public while trying to cast out the demon. That's in private before you get there. బహిరంగంగా మనం దయ్యాన్ని వెళ్ళగొట్టేటప్పుడు చేయాల్సిన పని కాదు అది. రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని అది. You must be prepared before the time comes. Jesus prayed and fasted. ఆ సమయం రాకమునిపే నువ్వు సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. And so when time came, he had the authority to cast out demons. ఆ సమయం వచ్చినప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని ఆయన కలిగి ఉన్నారు. So let's recognize that it is God's will for us to have authority over all of Satan's power. సాతాను యొక్క శక్తి అంతటి మీద మనం అధికారం కలిగి ఉండటం అనేది దేవుని చిత్తమని మనం గుర్తించాలి. And I believe that God will help us to be there if you can trust him. నీవు ఆయన్ను నమ్మగలిగినట్లయితే మనము ఆ విధంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. Believe that for yourself. అది నీలో జరుగుతుందని నీవు నమ్ము. We'll conclude here and continue in our next episode. తర్వాత ఎపిసోడ్లో దీన్ని మనం కొనసాగిద్దాం.